నేను మామూలుగా అయితే ముందు రోజు నైటే కందులు నానబెట్టినా. కందులతో పులుసు చేసి బ్రౌన్ రైస్ చేసుకొని తిందాంలే అనుకున్నా మధ్యాహ్నం లంచ్‌కి. పక్కన ఒక ఫ్రెండ్ ఉంటదనమాట నాకు. ఫ్రెండ్ అంటే నా వయస్సు కాదు. ముసలామ. ఒక 80, 90 ఇయర్స్ అట్లా ఉండొచ్చు. ఏం చేసిందంటే, "ఏం చేసినావు కూర వంట ఏం చేసినావంటే," "అదే ఉల్లిపాయల కారం చేసుకున్న తిరువాత పెట్టాలనుకుంటున్నాను. బావుంటది గదా!" అని అనింది. ఆ! బావుంటదిలే అనుకున్నా. తర్వాత నాకేమనిపించింది, ఆ కందుల మీద నుంచి షిఫ్ట్ అయిపోయిందనమాట మనసు. ఉల్లిపాయల కారం అంటే కొబ్బెర వేసి చేసుకుంటే బావుంటది గదా! అని చెప్పి ఇంటికి రాంగానే కందులు తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంక మొదలుపెట్టినా అనమాట. అంటే ఈ మధ్య కొన్ని కొన్ని క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఈ ప్రెగ్నెన్సీలో కొంతమంది ఏమైనా చెప్పారనుకో సాంబార్ అంటే, ఆ! సాంబార్ చేసుకొని తిందామా? అట్లా కొంచెం దేవుడి దయ వల్ల కొంచెం ఓపికగా చేసుకొని తినగలుగుతున్నాను. అయితే చేసుకున్నా అనమాట. చేసుకొని ముందు రోజు కొంచెం సాంబార్ మిగిలింది. అది కూడా వేడి చేసుకున్నాను. ఇంకా బ్రౌన్ రైస్ ఈ వెయిట్ లాస్‌లో కూడా నేను బ్రౌన్ రైస్ తిన్నాను. ఇప్పుడేంటంటే ఫస్ట్ 3 మంత్స్ బ్రౌన్ రైస్ అంటేనే నాకు అస్సలు ఇష్టం లేకుండా ఉండింది. ఇప్పుడు ఫోర్త్ మంత్ నుంచి బ్రౌన్ రైస్ కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే అది కొంచెం హెల్తీ గదా! ఈ బ్రౌన్ రైస్ కూడా చాలా బావున్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. వెయిట్ లాస్ కోసం ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఈ బ్రౌన్ రైస్ అయితే యూజ్ చేయండి. మనకి వైట్ రైస్ తిన్నట్టే ఉంటది. కాకపోతే బ్రౌన్ రైస్ దీంట్లో ఉన్న మినరల్స్, విటమిన్స్ అవన్నీ వేరు. ఎంత రుచిగా ఉందంటే నాకు చాలా చాలా నచ్చేసింది. చాలా కమ్మగుంది. నెయ్యేసుకున్నా నేను కొంచెం. అంటే ప్రతి దాంట్లో నెయ్యేసుకోవడం అలవాటు నాకు. వేసుకున్నాను. చాలా చాలా టేస్టీగుండింది. అసలు మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బావుండింది. బ్రౌన్ రైస్‌కి సంబంధించి అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ఈ బ్రౌన్ రైస్ ట్రై చేయండి. చాలా పొడి పొడిగా కూడా వస్తుంది.